యముడు లేదా యమధర్మరాజు హిందూ పురాణాలలో తరచుగా కనిపించే పాత్ర. అతను పాతాళలోకానికి అధిపతి. అతను సూర్యుని సంధ్య కుమారుడు. సంధ్య దైవశిల్పి విశ్వకర్మ కుమార్తె. యముని పాసమును కాలపాసము అని పిలుస్తారు. యముని వాహనము దున్నపోతు. యముని నగరమును యమపురి, నరకము అంటారు. యముని వద్ద పాపుల పద్దులను లెక్కించుటకు చిత్రగుప్తుడు అను సహాయకుడు ఉంటాడు. పాపుల పాపాలను లెక్కించడం మరియు సమయం వచ్చినప్పుడు వారి ప్రాణాలను తీయడం యముడి పని. యముడు దక్షిణ దిశకు అధిపతి. ధర్మం ప్రకారం సరైన సమయం వచ్చినప్పుడు యముడు జీవుల ప్రాణాలను తీసుకుంటాడని అంటారు. యముడి దృష్టిలో ఎలాంటి పక్షపాతానికి లేదా అన్యాయానికి చోటులేదు. యముడి నియమాలు కఠినంగా ఉంటాయి. యముడు గొప్ప జ్ఞాని, దేవుని భక్తుడు. ఆయన నచికేతకు ఆత్మజ్ఞానాన్ని, తత్వశాస్త్రాన్ని బోధించాడు. భూమిపై చనిపోయి స్వర్గానికి వెళ్లిన మొదటి వ్యక్తి యముడు. యముడు ఎలా చనిపోయారో తెలుసుకుందాం. యముడు ఒక దేవుడు మరియు మృత్యువుకు అధిపతి, కాబట్టి అతడు సాధారణ మనిషిలా చనిపోడు. మార్కండేయ కథలో శివుడు యముడిని చంపే సంఘటన ఉంది. మృకండు మహర్షి మరియు అతని భార్య మరుద్వతికి శివుడి అనుగ్రహంతో మార్కండేయుడు జన్మించాడు. అయితే అతడు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడని శివుడు వరం ఇచ్చాడు. మార్కండేయుడికి 16 సంవత్సరాలు నిండగానే అతని ప్రాణాలు తీసుకెళ్లడానికి యముడు వచ్చాడు. ఆ సమయంలో మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకుని శివనామ స్మరణ చేస్తున్నాడు. యముడు మార్కండేయుని మెడ చుట్టూ తన పాశాన్ని విసిరాడు. అది శివలింగాన్ని కూడా చుట్టుకుంది. దీనితో కోపించిన శివుడు లింగం నుండి ఉద్భవించి యముడిని సంహరించాడు. తరువాత దేవతల కోరిక మేరకు శివుడు యముడిని తిరిగి బ్రతికించాడు. మార్కండేయుడి వద్దకు ఎప్పుడూ వెళ్లకూడదని మరియు తన భక్తుల జోలికి పోకూడదని శివుడు యముడిని హెచ్చరించాడు. ఈ కథ యముడి శక్తికి పరిమితులు ఉన్నాయని, యముడు కూడా శివ భక్తులను ఏమీ చేయలేడని సూచిస్తుంది. యముడు చిత్రగుప్తుడిని ఎలా నియమించుకున్నాడు? ఇప్పుడు తెలుసుకుందాం. జీవుల కర్మలను, పాపములు మరియు పుణ్యములు ఒంటరిగా లెక్కించడం తనకు చాలా కష్టమని యమధర్మరాజు బ్రహ్మతో చెప్పాడు. దీంతో బ్రహ్మదేవుడు తన మనసులో చాలా కాలంపాటు ధ్యానం చేసి తన శరీరం నుండి చిత్రగుప్తుడిని సృష్టించాడు. బ్రహ్మదేవుని శరీరంలో అదృశ్యంగా ఉండటం వల్ల చిత్రగుప్తుడికి చిత్రగుప్తుడు అని పేరు పెట్టారు. శరీరం నుండి సృష్టించబడినందున అతన్ని కాయస్థ అని కూడా పిలుస్తారు. బ్రహ్మదేవుడు చిత్రగుప్తుడికి శిరాబుడ్డి, కలమిచ్చి భూమిపై ఉన్న ప్రతి జీవి యొక్క పాపపుణ్యాలను లెక్కించే పనిని అప్పగించాడు. అప్పటినుండి చిత్రగుప్తుడు యమధర్మరాజు సహాయకుడిగా వ్యవహరించాడు. అతను నది దేవత యామి యొక్క సోదరుడు. యముడు యామి ఒక కథ కూడా ఉంది. యమున తన సోదరుడు యముడిని తన ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటుంది. కాని యముడికి తన పనుల వల్ల తీరిక ఉండదు. ఒకసారి కార్తీక శుద్ధ విదియ రోజున యముడు తన సోదరి యమున ఇంటికి వెళ్తాడు. యమున తన సోదరుడిని ఆప్యాయంగా ఆహ్వానించి తిలకం దిద్ది ప్రేమగా భోజనం పెడుతుంది. యమున ప్రేమకు సంతోషించిన యముడు ఆమెకు ఏ వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు యమున ఆ రోజున ఏ సోదరుడు తన సోదరి చేతి భోజనం తింటాడో అతనికి అకాల మరణం రాకుండా చూడాలని వరం అడుగుతుంది. యముడు ఆమెకు సరే అని మాట ఇస్తాడు. అందుకే ఆ రోజును భగిని హస్త భోజనం లేదా యమద్వితీయ అని పిలుస్తారు. ఒక పౌరాణిక కథ ప్రకారం 20,000 సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేశాడు. అప్పుడు యముడి తపస్సుకు సంతోషించిన శివుడు అతనికి లోకానికి అధిపతిగా ఉండే వరం ఇచ్చాడు. గరుడ పురాణం ప్రకారం యముని భార్య పేరు శ్యామల. మరికొన్ని గ్రంథాలలో హేమమాల, సుశీల మరియు విజయ, విశ్వ అనే భార్యలు ఉన్నారు. యముడికి సునీత అనే కుమార్తె ఉంది. పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడికి కూడా జన్మనిచ్చాడు. సంధ్యదేవి సూర్యుడిని విడిచిపెట్టడానికి ఏంటి ఇప్పుడు తెలుసుకుందాము. యముడికి శాపం ఎవరు ఇచ్చరు? ఛాయదేవి ఎవరు? సంధ్యదేవి సూర్యుడి ప్రకాశవంతమైన తేజస్సును, వేడిని సహించలేక సంధ్య భరించలేకపోయింది. తన నీడ రూపమైన ఛాయను సృష్టించి ఆమె స్థానంలో ఉంచి తాను సూర్యలోకాన్ని వదిలి తపస్సు చేసుకోడానికి వెళ్ళిపోయింది. తన పిల్లలు బాధ్యతను ఛాయకి అప్పగించింది. ఛాయకి శని, మను, తపస్సి అనే పిల్లలు పుట్టారు. కాలక్రమేపీ ఛాయాదేవి వారి పిల్లల మీద ప్రేమ పెరగడం వల్ల అది గమనించిన యముడు ఛాయాదేవిని అనరాని మాటలు అంటాడు. కోపం వచ్చిన ఛాయాదేవి నీ పాదములు భారము అవుగాక అని శాపించింది. అలా పిన తల్లి అయిన ఛాయాదేవి వల్ల యముడికి శాపం వచ్చింది. యముడికి ఆలయం ఎక్కడ ఉంది? ప్రపంచంలోనే ఏకైక యముడి ఆలయం తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఉంది. యముడిని దర్శించుకోవడం వల్ల పాపాల నుండి విముక్తి లభిస్తుందని, జాతక సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోవడానికి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో తన సోదరుడు అయిన శని గురించి తెలుసుకుందాం.